బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ చేయకపోతే విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. ఆ రోజు బంగారుపల్లెంలో రాష్ట్రాన్ని అప్పచెప్పామని హరీష్ రావు చెప్పారని అన్నారు. అయితే బంగారుపల్లెంలో ఏముందని చూస్తే అప్పుల కుప్ప ఉందని ఎద్దేవా చేశారు. అయినా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఒక్కొక్క హామీని అమలు చేస్తున్నామని జూపల్లి వెల్లడించారు. ఎవరు మర్చిపోవద్దు, బంగారుపల్లెల్లో రాష్ట్రాన్ని అప్పచెప్పినవని మాట్లాడింది అన్నాడు ఎవరు, హరీష్ రావు. అంటే మరి బంగారుపల్లి ఏముందని బట్టలు చూస్తే అప్పుడు కుప్ప చిప్ప చేతికిచ్చింది. అయినా కూడా ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, ఖర్గే గారి నాయకత్వంలో ఇలా చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది భరోసా ఇస్తలేదు. అత్త సొమ్ము అల్లుడు దారులు చేసినట్టుగా గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేసింది. సుమారుగా 24,000 కోట్ల రూపాయలు, 24,000 కోట్ల రూపాయలు గుట్టలకు, గట్లకు, రోడ్లకు కూడా ఇచ్చే ఏర్పాటు చేసింది. ఈరోజు అవన్నీ కూడా సమీక్ష చేసి మన క్యాబినెట్ లో అందరికీ, ప్రతి రైతు కూడా గత ప్రభుత్వం సంవత్సరానికి 10,000 ఇస్తే ఈ ప్రభుత్వం 12,000 రూపాయలు ఇచ్చి ఏర్పాటు చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావాలి. ఎందుకంటే కేసీఆర్కి అవకాశం వస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు. ప్రగతి భవన్ ఎవరు కాలు పెట్టే పరిస్థితి లేకుండే, ధర్నా చౌకులు లేకుండే, ఇలా మంత్రులు కూడా ఆయన ఫామ్ హౌస్ కూడా గేట్లు తాళ ఉంటుండే. కళ్ళకి నీళ్ళు వచ్చింది మాకు. అంటే దుర్మార్గం అంటుంది. వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు, అంటే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తా ఉన్నాయి. అలా ఎవరి కోసం వాళ్ళు ప్రాణత్యాగాలు చేసిండ్రు? కేసీఆర్ కుటుంబం కోసం కాదు కదా. అందుకనే ఖచ్చితంగా ఈ కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పని ఆలోచనతోటే మరి ఈనాడు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలి కదా. ఈ రోజున అవకాశం రావాలి కాదు.